లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా సంపద నిర్మాణానికి మార్గాలు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. మీరు సంపద సృష్టించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సంపద అంటే కేవలం డబ్బు కాదు. అది మన ఆర్థిక స్వాతంత్రం, భవిష్యత్తు భద్రత. ఈ ఆధునిక ప్రపంచంలో సంపద పెంపు ఒక నైపుణ్యం. కానీ చాలామందికి ఏం చేయాలో స్పష్టంగా తెలీదు. మీరు నెలకు వందల సంపాదిస్తున్నారో, వేలు సంపాదిస్తున్నారో పెద్ద విషయం కాదు. మీరు ఎంత సేవ్ చేసుకుంటున్నారు, ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించబోతున్నారు అనేది అసలైన విషయం. ఈ వీడియోలో శాస్త్రీయంగా సంపద పెంచుకునే 7 మార్గాల గురించి తెలుసుకుందాం. 1. ఆదాయాన్ని పెంచుకోవటం. ఒకే ఆదాయ వనరు కాకుండా ఇతర ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకోవడం కోసం మీ నైపుణ్యాలను పెంపొందించుకోండి. ఒకే వేతనంతో సుఖంగా జీవించగలిగే రోజులు చాలా వరకు పోయాయి. ఇప్పుడు ఆదాయ వనరులని విస్తరించవలసిన అవసరం వచ్చింది. నెంబర్ 2. ఖర్చులను తగ్గించడం. సంపద కేవలం సంపాదించడం వల్లనే పుట్టదు. దాన్ని నిలుపుకోవడం, చక్కగా నిర్వహించడం అవసరం. మన ఖర్చుల మీద నియంత్రణ అవసరం. ప్రతి నెల ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, సేవింగ్స్ ఎంత అని గమనించాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించుకోండి. పొదుపు సూత్రాలను పాటించండి. ప్రతి నెల ఖర్చుల వివరాలు రాసుకుని సమీక్షించుకోండి. నెంబర్ 3. సేవింగ్స్ అలవాటు. ఇది సంపదకు మూలము. ఎంత సంపాదిస్తున్నారు అన్నది ముఖ్యం కాదు, ఎంత సేవ్ చేసుకుంటున్నారు అన్నది ముఖ్యం. ప్రతి ఆదాయ వనరు నుండి 20% సేవ్ చేయండి. ఈ లక్ష్యంతో స్మార్ట్గా బడ్జెట్ ప్లాన్ చేయటం వల్ల సంపదగా మొదట పెట్టు. ఇంకా నెంబర్ 4. పెట్టుబడులు పెట్టండి. మీ డబ్బు మీకోసం పనిచేయాలంటే పెట్టుబడులు తప్పనిసరి. నమ్మకమైన దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టండి. డబ్బు సంపాదించేలా చేయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే మాయాజాలాన్ని మీకు అనుకూలంగా మార్చుకోండి. నెంబర్ 5. ఆర్థిక విద్య గురించి. ఆర్థిక అక్షరాస్యత, ఆర్థిక క్రమశిక్షణ తెలియజేసే బుక్స్ చదవండి. ఆన్లైన్ కోర్సులు చేయండి. ఆర్థిక విజ్ఞానం చాలా ముఖ్యం. మనం డబ్బును ఎలా సంపాదించాలో మాత్రమే కాదు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలుసుకోవాలి. నెంబర్ 6. క్రియేటివ్ ఆదాయ వనరులు. కొత్త ఆదాయ వనరులని ప్రారంభించండి. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీరు నిద్రపోతున్న ఆదాయం వచ్చే వనరులను ఏర్పాటు చేసుకోండి. మీరు పని చేయకపోయినా డబ్బు రావాలంటే ప్యాసివ్ ఆదాయం అవసరం. ఉదాహరణ ఇంటి అద్దె, పొలం కౌలు, ఈ విధంగా అనమాట. నెంబర్ 7. అప్పుల నుండి బయటపడండి. మొదటగా అధిక వడ్డీ రుణాలను తొలగించండి. క్రమంగా అప్పు తగ్గించడానికి ప్లాన్ చేయండి. అప్పు మీద ఆధారపడకుండా ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించండి. అప్పు చీకటి గది లాంటిది. దాని నుంచి బయటపడితే నిజమైన సంపదకి పునాది వేయగలం. సంపద అనేది ఒక రాత్రిలో రాకపోయినా ప్రతిరోజు మీరు తీసుకునే స్మార్ట్ నిర్ణయాలతో క్రమంగా సాధించవచ్చు. మీరు కూడా సంపన్నుల బాటలో నడవచ్చు. సంపద అనేది ఒక ప్రయాణం. ఈరోజు తీసుకునే చిన్న నిర్ణయమే రేపటి గొప్ప ఫలితానికి దారితీస్తుంది. ఇవే మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. మీరు కూడా సంపద సృష్టించగలరు. మీ సంపద ప్రయాణం ఇవాళే మొదలుపెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.